హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. గురువారం సిరియాలోని డమాస్కస్ పై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ జరిపిన మిసైల్ దాడుల్లో హిజ్బుల్లాకు ఆయుధాల సరఫరా, నిధుల సమీకరణ వ్యవహారాలను పర్యవేక్షించే హసన్ జాఫర్ అల్ ఖాసీర్ మృతి చెందాడు. ఇటీవల బీరూట్ లో జరిపిన దాడుల్లో మృతి చెందిన హిజ్బుల్లా చీఫ్ నస్రల్లాకు ఈయన అల్లుడు. సిరియాలోని ఇస్లామిక్ స్టేట్, గాజాలోని హమాస్, లెబనాన్ లోని హిజ్బుల్లాతో పాటు ఇరాన్ కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కి ఖాసీర్ ప్రధాన సంధానకర్తగా కొనసాగుతున్నాడు. ఇరాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలకు ఆయుధాలను సరఫరా చేసేది కూడా ఖాసీరేనని ఐడిఎఫ్ చెబుతోంది. అటు నస్రల్లా, ఇటు ఖాసీర్ మృతితో హిజ్బుల్లాకు దిశానిర్దేశం చేసే నేతలు కరువయ్యారని ఐడిఎఫ్ భావిస్తోంది. డమాస్కస్ పై 2 రోజుల క్రితం జరిపిన క్షిపణి దాడిలో ఐఆర్జీసీ సలహాదారు మాజిద్ దివానీ హతమైనట్లు ప్రకటించింది. మాజిద్ మరణంతో ఇరాన్ మరోసారి ఇజ్రాయెల్ పై దాడులు చేసే ప్రమాదం ఉంది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బీరూట్లోని హిజ్బుల్లా ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్స్, ఇన్ఫర్మేషన్ కార్యాలయాలను వైమానిక దాడుల్లో నేలమట్టం చేసినట్టు ఐడిఎఫ్ ప్రకటించింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మరోవైపు 3 నెలల క్రితం సెంట్రల్ గాజాలో తాము జరిపిన క్షిపణి దాడిలో హమాస్ అప్రకటిత ప్రధాని రాహ్వీ ముస్తఫా మృతి చెందినట్లు ఐడిఎఫ్ ఇప్పటికే నిర్ధారించింది. ركب ورا يا عم. اشترى من خريطة ورا اشتريها.